హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూసినట్లయితే కనుక ఆర్మీ అనే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్మీలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. చూడండి మిత్రులారా, మీరు నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మరి కేవలం 10వ తరగతితోనే, కేవలం 10th క్లాస్ బేస్తోనే మంచి ఉద్యోగం సాధించేటువంటి అవకాశాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది మిత్రులారా. మరి వీడియోని చివరి దాకా చూసేటువంటి చిన్న ప్రయత్నం చేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా మరి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలకు మొత్తం కూడా వచ్చేసి 2015 పోస్టులు. 10వ తరగతి పాస్ అయిన వారికి మంచి అవకాశంగా చెప్తా ఉన్నారు. చూసినట్టయితే కనుక ఏ పోస్టులు ఉన్నాయి అంటే, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేట్ జేయూ వివిధ భాగాలలో సివిల్ గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది చెప్తా ఉన్నారు. భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా చూసినట్టయితే కనుక 2615 నోటిఫికేషన్లు ఖాళీలు భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ వచ్చేసి 24 నుంచి ఇది ప్రారంభం అనేటువంటి జరిగింది. మరి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ 22 వరకు కూడా ఉంది. చూడండి, మంచి టైం ఉంది, మంచి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు సెప్టెంబర్ 22 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు మిత్రులారా. మరి చూసినట్టయితే కనుక ఈ పోస్ట్ పేరు వచ్చేసి సివిలియన్ గ్రూప్ సి. మొత్తం ఖాళీలు వచ్చేసేమో 2615. వివిధ భాగాల వారిగా ఖాళీలు చూసినట్టయితే కనుక ట్రేడర్స్ మ్యాన్ వచ్చేసి 1799, మరి ఫైర్ మ్యాన్ వచ్చేసి 508, మరి జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ జేయూకి సంబంధించి 104, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి జేఎంసీలో 142 అనేటువంటిది ఉంది మిత్రులారా. చూడండి, మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 50 పోస్టులకు గాను ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుపుకొని చూసినట్టయితే మిత్రులారా, మరి 2615 నోటిఫికేషన్లకు వీరు ఇవ్వడం జరిగింది. చూసినట్టయితే మరి ఎలిజిబుల్ ఏంటి, మరి దీని యొక్క ఎలిజిబిలిటీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రేడర్స్ మ్యాను, ఫైర్ మ్యాను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, గుర్తింపు పొందినటువంటి బోర్డుని వాడుకొని మీరు దీనికి అప్లై చేయవచ్చు. అంటే 10వ తరగతి, మీరు దీనికి 10వ తరగతి లేదా 12th బోర్డుకి సంబంధించి కూడా మీరు దీన్ని పెట్టవచ్చు. మరి చూసినట్టుగా జూనియర్ ఆఫీసర్ మాత్రం చూడండి, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగి గుర్తింపు పొందిన బోర్డు 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు టైప్ చేయడం రాగాలి. ఏంటిదట మరి ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఏం రావాలి, 12th క్లాస్ అనేటువంటిది మరి పాస్ అయి ఉండాలి. మెయిన్గా 12th క్లాస్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. చూడండి, 12th క్లాసు బోర్డు పాస్ అయి ఉండాలి. మరి అదేవిధంగా 1 మినిట్కి వచ్చేసి చూసినట్టయితే మరి ఎన్ని పదాలు టైప్ చేయడం రావాలి, 35 వర్డ్స్. చూడండి, పదాలు టైపింగ్ అనేటువంటిది రావాలి మిత్రులారా. టైప్ చేయడం అనేటువంటిది రావాలి. ఇవి 3 కూడా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. నిమిషానికి 35 పదాలను టైప్ చేయడం అనేది రావాలి. అట్లా వస్తేనే దీనికి మనం ఎలిజిబుల్ అని కూడా చెప్తా ఉన్నారు. మరి పూర్తిగా చూసినట్లయితే కనుక యూనివర్సిటీ నుంచి వీరు ఉత్తీర్ణులా కాదా అని చెప్పడానికి యూనివర్సిటీ నుంచి, బోర్డు నుంచి మంచి సర్టిఫికేట్ ఉండాలని చెప్తా ఉన్నారు. మరి బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేసినటువంటి ఉండాలి. డిగ్రీ అనేటువంటిది చూడండి, డిగ్రీ అనేటువంటిది పాస్ అయి ఉండాలి అని కూడా చెప్తా ఉన్నారు. వయోపరిమితి చూసినట్టయితే కనుక చూడండి, ట్రేడర్స్ మ్యాన్కు ఏమో ఒకలా ఉంది. మరి వివిధ కేటగిరీల వారికి వివిధ రకంగా ఉంది. ట్రేడర్స్ మ్యాన్ చూసినట్టయితే ఫైర్ మ్యాను, మల్టీ స్టాఫ్ కావచ్చు, మరి 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. మరి 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట చెప్తా ఉన్నారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్కు 18 నుంచి 27 ఏళ్ళ వరకు, మరి 27 ఏళ్ళ వరకు. ఇది చూడండి, ఇది కేర్ఫుల్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మధ్యలో ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు. చూడండి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మరి ఇంకేం చెప్పారు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు. చూడండి,
మరి వీళ్ళకేమో చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీలకు చూసినట్లయితే కనుక 5 ఏళ్ళు అంటే 5 ఇయర్స్. మరి చూసినట్టు ఓబీసీలకు మాత్రం వీరికి చూసినట్టయితే 3 ఇయర్స్ మాత్రం అనేటువంటిది ఓహెచ్ అభ్యర్థులు 10 ఏళ్ళ వయో పరిమితితో సడలింపు అనేది ఉంది. చూడండి ఇక్కడ సడలింపు అని ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా, మీరు ఇది టోటల్గా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి ఆగస్టు 24 స్టార్ట్ అయిపోయింది. మరి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 22 వరకు కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. మరి పరీక్ష వచ్చేసి నవంబర్లో ఉంటుంది. నవంబర్లో ఎగ్జామ్ అటువంటిది ఉంటుంది. మరి ఎగ్జామ్ చూసినట్టయితే కనుక మరి మిత్రులారా, మరి చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఏమో చూసినట్లయితే రాత పరీక్ష, మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్టు, మరి డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులు ఎన్నిక చేస్తారు. చూడండి చాలా ఉన్నాయి, ఎంపిక చేయడానికి చాలా టెస్టులు అనేవి ఉన్నాయి మిత్రులారా. మరి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మరి మిత్రులారా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని లైక్ చేయండి. మరి కొత్తగా చూసినటువంటి వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి.